గాయస్, వెల్కమ్ బ్యాక్ కావచ్చు అమ్ములు ప్రిన్సెస్ ఛానల్ గైస్. ఇప్పుడైతే తమ్నేల్లో పెట్టిన ప్రకారం ఏపీ ఐసెట్ 2024 కౌన్సిలింగ్ టాప్ ఎంబీఏ కాలేజ్ ఇన్ ఏపీ ఓన్లీ ఐసెట్కి పార్టిసిపేట్ చేసే కాలేజెస్ అయితే నేను చెప్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడే స్కిప్ చేయకండి దయచేసి, అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? అండ్ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి, వాళ్ళందరికీ యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడైతే నేను అసలు మీకు తలకాయ నొప్పి తెప్పించే సోది చెప్పకుండా డైరెక్ట్గా అయితే వెళ్ళిపోదాం మ్యాటర్లోకి. వెళ్ళిపోదాం. కాలేజెస్ ఏంటి, అసలు ప్రైవేట్ కాలేజెస్ ఏంటి అని చెప్పి నేను చూపిస్తాను. ఇవన్నీ అయితే టాప్ 20 కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ మాత్రమే. ఆల్రెడీ నేను యూనివర్సిటీ లిస్ట్ చేశాను. టాప్ యూనివర్సిటీ లిస్ట్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీ లిస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, అక్కడి నుంచి చూసుకోండి. ఓకేనా? ఓన్లీ ఇవి ప్రైవేట్ కాలేజెస్ మాత్రమే. ఆల్రెడీ నేను యూనివర్సిటీ లిస్ట్ చేశాను, గవర్నమెంట్ యూనివర్సిటీ లిస్ట్ చేశాను, అలాగే ప్రైవేట్ యూనివర్సిటీ లిస్ట్ కూడా చేశాను. ఇప్పుడైతే చూద్దాం టాప్ 20 కాలేజెస్ అయితే చూద్దాం. ఆదిత్య కాలేజ్. ఇక్కడ ఎలా ఇచ్చానంటే నేను టాప్ 20 కాలేజెస్ ఇచ్చాను. ఆదిత్య కాలేజ్కి ఐసెట్ కోడ్ అనమాట. కోడ్ ఎలా ఉంటుందంటే ఏసీఈటీ అని ఉంటుంది. మీరు వెబ్ ఆప్షన్స్లో చూసేటప్పుడు అయితే ఆదిత్య కాలేజ్ కోడ్ అయితే ఏసీఈటీ అని ఉంటుంది. మళ్ళీ ఎంబీఏకి వచ్చి ఫీజు వచ్చి 60,000, ప్లేస్మెంట్స్ రేటింగ్ వచ్చి 4 రేటింగ్ ఉంది. గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్, దీనికి కోడ్ వచ్చి జీవీపీపీ, ఎంబీఏ 60,000, ప్లేస్మెంట్ రేటింగ్ 3.8. నెక్స్ట్ విఆర్ సిద్ధార్థ వచ్చి విఆర్ఎస్సి, దీనికి వచ్చి 60,000, ప్లేస్మెంట్ రేటింగ్ వచ్చి 4 ఉంది. అందరికీ ఒక డౌట్ ఉంది, విఆర్ సిద్ధార్థ అనేది ఇప్పుడు అయితే ప్రైవేట్ యూనివర్సిటీ చేశారు, ఇంకా అది మనకి వెబ్ ఆప్షన్స్ రిలీజ్ చేస్తే కానీ దాన్ని యూనివర్సిటీ చేశారా లేకపోతే కౌన్సిలింగ్కి ఇచ్చారా లేదా అని చెప్పి తెలుస్తుంది. ఓకేనా? ప్రెజెంట్ అయితే అది క్వశ్చన్ మార్క్లో ఉంది. ఎప్పుడైతే వెబ్ ఆప్షన్స్ ఇస్తారో ఆ తర్వాత దీని గురించి అయితే నేను అప్డేట్ చేస్తాను. లక్కిరెడ్డి బాలరెడ్డి. నెక్స్ట్ గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్. నెక్స్ట్ మహారాజా సిఆర్ రెడ్డి, నసరావుపేట, అమృత్ సాయి. తర్వాత ఆర్వీఆర్ అండ్ జేసీ, తర్వాత డాక్టర్ లంకపల్లి బొల్లయ్య కాలేజ్, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫోటెక్. వాళ్ళకి సంబంధించిన కోర్స్, ఫీజెస్, ప్లేస్మెంట్స్. లింగయ్యస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, పీబీ సిద్ధార్థ, పీవీపీ సిద్ధార్థ, ఎంవీఆర్జీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్, ఎస్ఆర్కే ఇన్స్టిట్యూట్ ఆఫ్ శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్. ఇవన్నీ అయితే ఎంబీఏకి సంబంధించిన కాలేజెస్. ఈ లింక్ అనేది చెప్పి నేను డిస్క్రిప్షన్లో ఇస్తే ఇక్కడి నుంచి అయితే చూసుకోండి. ఇక్కడి నుంచి చూసుకొని మీరైతే ఒక ప్లానింగ్ అయితే వేసుకొని ఒక పేపర్ తీసుకొని రాసుకోండి, మీరు ఏది పెట్టాలనుకుంటున్నారో వరుసగా. టాప్ యూనివర్సిటీస్ ఏంటి, కాలేజెస్ ఏంటి, ప్రైవేట్ కాలేజెస్ ఏవేవైతే పెట్టాలనుకుంటున్నారో అవన్నీ రాసుకోండి. ఓకేనా? ఇక్కడైతే చూసుకోండి, నేను వాళ్ళ కాలేజ్ నేము, వాళ్ళ కాలేజ్ కోడ్, అక్కడ ఎంబీఏ కాబట్టి ఎంబీఏ మెన్షన్ చేశాను, వాళ్ళ ఫీజు, వాళ్ళ ప్లేస్మెంట్ రేటింగ్. ఇది ఓవరాల్గా అయితే మీకు అర్థమైంది అనుకున్నాను. టాప్ 20 అయితే మీకోసం కష్టపడి నేను రాసి క్లియర్గా మీకోసం రాశాను. మీకు అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను. నా రైటింగ్ అయితే ఆల్మోస్ట్ అందరికి అర్థమైద్దని నేను అనుకుంటున్నాను. ఇది మీకు యూస్ఫుల్ అయితే కంటెంట్ కానీ కింద కమెంట్ చేయండి. మీ ఒక్క కమెంట్ వల్లే మాకు కూడా ఒక బూస్టింగ్ ఉంటుంది. వీళ్ళకి యూస్ఫుల్ అవుతుంది ఇలాంటి కంటెంట్ చేయాలి అని చెప్పి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే చాలామంది ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయకపోతే ఏమవుతుందంటే చాలామంది వరకు రీచ్ అవ్వదు, వాళ్ళకి కూడా ఇలాంటి కంటెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకేనా? నేను చెప్పేది ఏంటి అంటే నాకు మీరు హెల్ప్ చేయండి. నేను మీకు హెల్ప్ చేస్తున్నా కదా, ఎంత కష్టపడి నేను హెల్ప్ చేసినందుకు మీరు కూడా నాకు హెల్ప్ చేయాలి. నేనైతే ఈరోజైతే చాలా అసలు ఆఫీస్ నుంచి నేను ఐ థింక్ 7:20 అలా ఇంటికి వచ్చాను. 7:20 నుంచి ఇప్పుడు వరకు మీ గురించే కూర్చొని ఆ కాలేజ్ అన్నీ వెరిఫై చేసి ఏది బాగుంది, స్టూడెంట్స్కి ఏది ఇస్తే బాగుంటుందని చెప్పి ఇప్పుడు వరకు వెరిఫై చేసి రాసి నీట్గా నేనైతే ప్రజెంట్ చేశాను. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిద్ది. మ్యాథ్స్ నేను రాసిన విధానం కూడా మీకు నచ్చిద్ది. ఆల్రెడీ యూనివర్సిటీ లిస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ అనేది. అలాగే రేపు మార్నింగ్ అయితే నేను వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఆర్డర్ చెప్తాను. అసలు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకుంటే మీకు నచ్చిన కాలేజ్ వస్తుందని చెప్పి, ఎలా పెట్టుకోవాలి ఏంటి అని చెప్పి, ఆర్డర్ వల్లే మనకు అంతా మిస్టేక్ అయిపోయి ఒక కాలేజ్లో రాపోయి ఇంకొక కాలేజ్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అని చెప్పి నేను చూపిస్తాను. ఓకేనా? రేపు మార్నింగ్ వరకు వెయిట్ చేయండి. ఈ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే యూనివర్సిటీ లిస్ట్ కూడా కింద ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చిన్న రిక్వెస్ట్, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ ఇయర్ వాళ్ళు ఎంత సపోర్ట్ అయితే ఇచ్చారు, మీరు కూడా అంతే సపోర్ట్ నాకు ఇస్తున్నారు. సో ఇలాగే ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో మీరు కాలేజ్కి వెళ్ళి కాలేజ్ నుంచి కూడా వెళ్ళిన తర్వాత కూడా మీకు వచ్చిన డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. మ్యాథ్స్ చెప్తున్నా కదా. సో ఇది కాలేజ్కి వెళ్ళే వరకు బాధ్యత నాదే. వెళ్ళిన తర్వాత మీకు వచ్చిన డౌట్స్ కూడా నేను ఎంబీఏ ఎంసీ వాళ్ళకైతే రిలేటెడ్ అన్నీ చెప్తాను. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్.